కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, ఆ పార్టీ నేతలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఆ నియోజకవర్గంలో అదే సీన్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ మంత్రి, టికెట్ ఆశించి భంగపడిన మరో నేత మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇరువురు నేతల గ్రూప్ పాలిటిక్స్తో కేడర్ టెన్షన్ పడుతోందా? ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అధినాయకత్వానికి తలనొప్పిగా తయారయ్యారా? డామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టం తప్పదా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక్క సూర్యాపేట స్థానంలోనే హస్తం పార్టీ ఓడిపోయింది. ఈ సీటులో బీఆర్ఎస్ తరపున అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేశారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన జగదీష్ రెడ్డి 4000 ఓట్ల మెజార్టీతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, పార్టీ నేత, ప్రస్తుత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి పోటీ పడ్డారు. టికెట్ కేటాయింపు జాప్యం జరిగి చివరి నిమిషంలో కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి సీటు దక్కింది. చివరకు స్వల్ప ఓట్ల తేడాతో హస్తం పార్టీ అభ్యర్థి ఓడిపోవటం సాధారణ అంశంగా మారిపోయింది. అయితే ఫ్యూచర్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టి గతంలో జరిగిన పొరపాట్లను అధిగమించేందుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి కొత్త పంథాలో ముందుకు పోతున్నారట. నిత్యం జనంలోనే ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి వార్డులో పర్యటిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రజలకు అభయహస్తం అందిస్తున్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి వ్యవహారంతో సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డమ్మీగా మారారు. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు చురుగ్గా పాల్గొంటూ కేడర్లో జోష్ నింపుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు సైతం కాంగ్రెస్ నేతల మాటలకే విలువ ఇస్తున్నారు. ఈ పరిణామాలు కారు పార్టీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారింది. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు కూడా కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రాధాన్యత తగ్గిపోయింది. రామరెడ్డి దామోదర్ రెడ్డి తన వారసుడిని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టిన ఈ నేత తన కుమారుడు సర్వోత్తమ రెడ్డిని నిత్యం ప్రజల్లోనే ఉంచుతున్నారు. తండ్రి తనయుడు కలిసి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. అన్నింటా ముందుంటూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారట. ఇక టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరో వర్గంగా మారటంతో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు తయారయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అంటూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించడం పార్టీ కేడర్కు తలనొప్పిగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల జాయినింగ్స్ ను కూడా ఎవరికి వారే చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇరు వర్గాల మధ్య నలిగిపోతున్నారు. ఇద్దరు నేతలు తమ అనుచరులను కాపాడుకుని పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో సూర్యాపేట కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఆధిపత్య పోరుతో పార్టీకి డ్యామేజ్ జరగచ్చని కేడర్ టెన్షన్ పడుతోంది. ఇద్దరు ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవటం అక్కడ కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఇద్దరు నేతలు కలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని కేడర్ భావిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. సూర్యాపేట కాంగ్రెస్ సమస్యలపై టీపీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.